పబ్లిసిటీ మార్కెటింగ్ తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ఏమీ లేదన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఈ విషయాన్ని కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో తాను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. కొడుకు కోసం కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేస్తే రాష్ట్రానికి మంచిదన్నారు అమర్నాథ్. వాస్తవం చెప్పారు కదా కేసీఆర్ గారు. నాకు తెలిసి ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పింది నేను ఎప్పుడు చూడలే. అందుకనే అంత పెద్ద నాయకుడు అయ్యాడు ఆయన. సో డెఫినెట్గా కేసీఆర్ గారు చెప్పారంటే ఓ రకంగా అది అందులోని వాస్తవం లేకుండా ఏం మాట్లాడరు, వాస్తవాలే మాట్లాడినట్టుగా కనబడింది. రెండోది ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల పేదవాడి తాలూకా ఎదుగుదల, పేదవాడి తాలూకా భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప నా కొడుకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి అప్రజాస్వామిక పనులు, పబ్లిసిటీ, మార్కెటింగు, లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప. ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితోడు కడుపుమంట ఒకటి. సో ఇవన్నీ బాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకులో బాగా కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా